గంటల నుండి 10 గంటల 30 నిమిషాలకు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీశైలం చేరుకొని మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. నేడు కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీశైలం చేరుకొని మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. నేడు కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు మోదీ. అక్కడి నుంచి శ్రీశైలం చేరుకుని మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కొండలరావు లైవ్ లో అందిస్తారు. కొండలరావు, గుడ్ మార్నింగ్ ప్రియాంక. భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు కర్నూలు, నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమకి మొట్టమొదటిసారి ప్రధాని నరేంద్ర మోడీ రానున్న నేపథ్యం కనపడుతుంది. అయితే ఇక్కడ ఏదైతే జిఎస్టి సంస్కరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారీ ఊరట ఇచ్చిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ జిఎస్టి సంస్కరణ సభ ఏదైతే ఉందో కర్నూలు జిల్లాలో పెట్టాలంటూ రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు కర్నూలు జిల్లాకి అలాగే నంద్యాల జిల్లాకి రానున్న నేపథ్యంగా ఉంది. ఢిల్లీ నుంచి కర్నూలు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకోనున్నారు. అనంతరం ఏదైతే శ్రీశైల దివ్యక్షేత్రం ఏదైతే పరమశివుడిని దర్శించుకొని ఏదైతే పరమశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఏదైతే ధ్యాన మందిరం ఉందో అక్కడ 40 నిమిషాల పాటు శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక పూజలు పరమశివునికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ధ్యాన మందిరానికి కూడా వెళ్ళి ఒక 10 నిమిషాల పాటు ధ్యానం కూడా చేయనున్న నేపథ్యం కనపడుతుంది. ఈ మధ్య కాలంలోనే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైల క్షేత్రాన్ని తిరుమల క్షేత్రం లాగా అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్న నేపథ్యంలో దాదాపు 5,000 ఎకరాలు ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిన విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీశైల క్షేత్ర అభివృద్ధి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రధానమంత్రికి వివరించనున్నారు. అనంతరం శ్రీశైల క్షేత్ర దర్శన అనంతరం కర్నూలులోని ఏదైతే బహిరంగ సభ ఉందో జిఎస్టి సంస్కరణ సంబంధించి బహిరంగ సభ ఏదైతే ఉందో ఆ బహిరంగ సభకి 2:30 గంటలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకోనున్నారు. దీంతో ఏదైతే కర్నూలు జిల్లాని రాయలసీమని సస్యశ్యామలం చేసే విధంగా రాయలసీమని అభివృద్ధి బాటలో నడిపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళిక రూపొందించిన ఇప్పటికే
ఏదైతే అనంతపురంలో కావచ్చు, కడపలో కావచ్చు, తెలుగుదేశం పార్టీ అటు కూటమి ప్రభుత్వం సూపర్ జిఎస్టీ, సూపర్ కర్నూలులో చేస్తున్న నేపథ్యంలో, సూపర్ 6, సూపర్ హిట్ అనంతపురంలో విజయవంతం చేసిన నేపథ్యంలో ఇప్పుడు అదే రాయలసీమ జిల్లాలో కర్నూలు జిల్లాకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ జిఎస్టీకి సంబంధించి దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దసరా దీపావళి కానుకగా 8,000 కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రజలకి భారాన్ని తగ్గిస్తున్న నేపథ్యంలో ఈ రోజు రాయలసీమకి ప్రత్యేకంగా వరాల జల్లు కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన నేపథ్యంలో ఈ సభ ఏదైతే ఉందో దాదాపు 3 లక్షల మంది ఈ సభకు హాజరయ్యే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా ఈ సభకి 3 లక్షల మంది వచ్చే విధంగా అంచనా వేశారు. కూటమి ప్రభుత్వం నాయకులతో పాటు అటు అధికారులు అందరూ కలిసి ఈ సభని సూపర్ 6 చేసే విధంగా కూడా, సూపర్ హిట్ చేసే విధంగా కూడా ప్రణాళిక రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం తో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులు కూడా ఈ సభకి వస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరవుతారు. ఈ కార్యక్రమంలో రాయలసీమకి దాదాపు 13,500 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు, మరికొన్ని శంకుస్థాపనలు చేసే విధంగా కూడా ఏదైతే సభా వేదిక పై నుంచి కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సభకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ప్రజలకి ఆటంకం కలగకుండా, ట్రాఫిక్ కావచ్చు అలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనపడుతుంది. 2:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సభా వేదిక వరకు చేరుకోనున్నారు. దాదాపు 2:30 గంట పాటు, అంటే దాదాపు 5 గంటల వరకు కూడా ఈ సభా ప్రాంగణం వరకు ప్రధాని నరేంద్ర మోడీ ఉంటారు. అయితే ఈ ఏదైతే 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోడీ అడుగు పెడుతున్న నేపథ్యంలో భారీ బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొదటగా ఏదైతే అమరావతి రాజధాని పునఃప్రారంభించడానికి మోడీ వచ్చిన నేపథ్యం, ఆ తర్వాత వైజాగ్ కూడా నరేంద్ర మోడీ వచ్చారు. ఈ రోజు కర్నూలు జిల్లాకి నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు అధికారులు, కూటమి ప్రభుత్వం బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. ప్రజలందరూ కూడా ఏదైతే రాయలసీమ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాయలసీమకు ఎలాంటి వరాలు జల్లు కురిపిస్తారనే విధంగా కూడా ప్రజలు ఎదురు చూస్తున్న నేపథ్యం కనపడుతుంది. మరి కొద్దిసేపట్లో నేరుగా ఢిల్లీ నుంచి శ్రీశైలం వెళ్లి శ్రీశైల పరమశివుని దర్శించుకున్న అనంతరం 2:30కి కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. ప్రియాంక. రైట్ కొండలరావు, థ్యాంక్ యూ.